జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. నేను ఈరోజు మా జగన్ సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంత వాసి, కడప జిల్లా వాసి, లక్షల కోట్లు జనాల సొమ్ము దొబ్బేసి కూడబలుక్కొనేసి ప్యాలెస్లలో బెంగళూరులో ఒక ప్యాలెస్, తాడేపల్లిగూడెంలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొనేసి ప్రశాంతంగా కూర్చున్న మా జగన్ సార్కి ఒక విషయాన్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మా జగన్ సార్తోనే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను. జగన్ సార్, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోతున్నారు అని నాకు అర్థమవుతోంది. 11 సీట్లు, 151 సీట్స్ నుంచి 11 సీట్లకు పండబెట్టినా కూడా ఇంకా స్ట్రాంగ్గా, అంటే గోడ కొట్టిన బంతి అంతే రివర్స్లో వస్తుందంట చూడు, అంతకంటే వేగంగా ఈసారి మేమే గెలుస్తాం, వచ్చేది వైసీపీనే, తాట తీస్తాం, రప్పా రప్పా అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నారు మన వాళ్ళంతా. రైట్, మీరు అంతకంటే ఏం చేయలేరులే. కానీ నెక్స్ట్ ఏంటంటే, మీరు నెక్స్ట్ ఎలక్షన్లకు ప్రిపేర్ అవుతూ ఈసారి వార్ గట్టిగా ఉంటుంది, జగన్ 2.0 ఉంటుంది అని చెప్పేసి మొత్తం మీ నాయకులు, మీ పార్టీ వ్యవహారాలు అన్నీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఈసారి జగన్కి కూటమికి ఈ యుద్ధం ఉంటుందని నేను అనుకోను. ఇండైరెక్ట్గా ఆల్రెడీ సిమ్టమ్స్ ఇస్తున్నారు. జగన్కి కూటమికి ఇది యుద్ధం కాదు, జగన్కి అండ్ పవన్ కళ్యాణ్కి యుద్ధం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా కూడా, ఎంత చెడ్డోడికైనా ఎంత మంచోడికైనా కూడా ఇగో ప్రాబ్లం ఉంటుంది. ఇగో మీద కొట్టాడు పవన్ కళ్యాణ్. 151 సీట్స్ నుంచి, ఎక్కడో ఉన్న 151 సీట్స్ నుంచి 11 సీట్లు వస్తే ఏ మనిషికైనా కూడా యుగో హర్ట్ అవుతుంది. అలా హర్ట్ అయిపోయి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అవునా? నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయంగా కూటమి టార్గెట్గా మీరు ఎన్నైనా చేయొచ్చు. కూటమిని ఓడించాలని రాజకీయంగా ఎన్ని పన్నాగాలైనా పండొచ్చు, ఎన్ని ఎత్తుకు పై ఎత్తులైనా వేయచ్చు, తప్పు కాదు. కానీ నేరుగా పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తూ, జనసేననే టార్గెట్ చేస్తూ, జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకుల్ని, వాళ్ళని ఎక్కడికక్కడ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు మీ వాళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తూ పెట్టరేగిపోతూ ఉన్నారు. నేను ముక్కుసూటిగా డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవద్దు సార్. ఒకసారి పెట్టుకొనే 151 సీట్స్ నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయాం. ఈసారి పెట్టుకుంటే లెక్క చాలా దారుణంగా ఉంటుంది. మనము బయటకు వచ్చి, అంటే జనాల్లోకి వచ్చి మొహం చూపించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎలాగూ లేదులే. కానీ ఇప్పుడు అంటే 5 ఏళ్ల పాలన జనాలు చూసిన తర్వాత బయటికి రాలేకపోతున్నారు. వచ్చినా కూడా ఏంటంటే, మన పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకునేసి మనిషికి 500, 600 జనాలను రప్పించుకొని వాళ్ళ మధ్యలో బయటికి వస్తూ, ఇదే ఈ చూడండి మన జనసైన్యం ఎంత దారుణంగా ఉందో, జగన్ బయటకు వస్తే నేల ఈనినట్టు జనాలు వస్తారని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అది ఇప్పుడు మీ అకౌంట్లో డబ్బులు కాబట్టి, జనాల సొమ్మే అయినా కూడా మీ అకౌంట్లో డబ్బులు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, జనాలను రప్పిస్తున్నారు, జనసంద్రం అయిపోతుందని చెప్పేసి రాయిస్తున్నారు. మీ సాక్షి పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారు. కానీ ఒరిజినల్గా అది నిజం కాదు అని అందరికీ తెలుసు. 2029 కూటమి టార్గెట్గా మీరు ఏ పనులు చేసినా కూడా అంతో ఇంతో రిజల్ట్ ఇస్తాయేమో. కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే జరిగేదేంటో తెలుసా? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినందుకే 11 సీట్లు వస్తే, ఈసారి టార్గెట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు అప్పటిలా లేరు. ఇప్పుడు జనాలలో ఉన్నారు, జనాల మధ్యన ఉన్నారు, పేదవాళ్ళ గుండెల్లో ఉన్నారు. పేదవాళ్ళకి కోపం వచ్చిందనుకో, మంచి చేస్తున్న ఒక నాయకుడి గురించి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా కూడా చేయాలని, డిగ్రేడ్ చేయాలని ఏం చేసినా కూడా ఓకే. కానీ అది పేదవాళ్ళ గుండెలకు తాకిందనుకో, ఈ మనిషి పవన్ కళ్యాణ్ గారిని హర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేస్తున్నారు, గెలవనీయకుండా చేస్తున్నారు ఒక్కసారి పేదవాళ్ళకు తెలిస్తే, ఓటర్కు తెలిస్తే, ఈసారి వైసీపీని ఎంత దారుణంగా కిందికి పడేస్తారంటే, ఈసారి ఒక్క సీటు వచ్చేది కూడా డౌట్గానే ఉంటుంది.
అది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోవద్దండి, మీ మంచికే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నట్టు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోవద్దు. అది వైసీపీకి మంచిది కాదు. నేను మా కడప జిల్లా వాసి, మంచో చెడో మా కడప జిల్లాలో పుట్టాడు అనే ఒక ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని నేరుగా టార్గెట్ చేయొద్దు. మీరు కూటమి టార్గెట్ చేయండి, తప్పేం కాదు. ఎలక్షన్ల పరంగా కూటమి ఇది చేయలేదు, అది చేయలేదు, ఏవేవో ఇంకా ఉగుసుకో కబుర్లు చెప్తుంటారు కదా మీ లీడర్లు, వాళ్ళతో చెప్పించండి. నమ్మే వాళ్ళైనా కనీసం ఓట్లు వేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా మీరు టార్గెట్ చేస్తేనంటే ఓట్లు వేసే వాళ్ళు కూడా చిచ్చి ఈ వైఎస్ఆర్సీపీకి ఓటేయడం దండగా అని చెప్పేసి నేరుగా జనసేనకు పడింది అనుకోండి. కూటమిలో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. కానీ డైరెక్ట్గా జనసేనకు పడ్డాయనుకోండి ఓట్లు, ఏంటి పరిస్థితి? జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ పూర్తిగా జనసేనకి పడ్డాయనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ వైసీపీ ఓళ్ళల్లో మీకు తెలియట్లేదు, పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వైసీపీలో ఉన్నారు. వాళ్ళ సినిమాలు చూస్తారనుకుంటున్నారా? ఇప్పుడు మారిపోయారు డార్లింగ్స్. వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులకి ఫిదా అయిపోతున్నారు. ఈయన ఉంటే చాలు, మా బతుకులు బాగుపడతాయి, ఎప్పుడూ చేయని మంచి పనులన్నీ చేస్తున్నారు, జనాల కోసమే ఉంటున్నారు, ఇలాంటి నాయకుడు మరలా రారు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే డిస్కస్ చేసుకుంటున్న సిచ్యువేషన్. మరి అలాంటి నాయకుడిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే ఈసారి ఒక్క సీటు వచ్చేది కూడా డౌట్గా అవుతుంది. ఎందుకంటే పులివెందుల సీటు నేను స్ట్రాంగ్గానే ఉంటాను అనుకోవచ్చు. ఏమో, ఎవడు చెప్పాడు? నాలంటూ కొత్తోడు వచ్చేసి మీ మీద పోటీ పడ్డాడు అనుకో, మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారనుకో, ఆ ఓట్లన్నీ జనసేనకు వచ్చాయనుకో, వైసీపీ పులివెందులలో కూడా గల్లంత అయిపోతే ఏంటి పరిస్థితి మై డియర్ జగన్ సార్? అర్థమవుతుందా? రాజకీయాలు ఒకలా ఉండవు, మారిపోయింది. సోషల్ మీడియా పూర్తిగా మారిపోయింది. ఎవరైతే జనాలకు మంచి చేస్తారో వాళ్ళకే అధికారం పట్టం కడతారు, అధికారం వరిస్తుంది. ఇంకా పగటికల్లు కనద్దు వైసీపీ వస్తుంది, ఏదో చేసేస్తాం, ఇడి చేస్తాం, పొడి చేస్తాం అనేది. ఇది కూడా నెగిటివే. రప్ప కోసేస్తాం, పొడి చేస్తామంటే జనాలు హింసని ప్రేరేపించరు. ఎవరు హింస కావాలని ఎవరు అనుకోరు. పాస్బుక్లన్నీ తీసుకెళ్ళేసి ప్యాలెస్లో వేసుకొనేసి అవి కూడా తాకట్టు పెడతాడనేది మర్చిపోయారు అనుకుంటారా ఏంటి జనాలు? మరచిపోరు. ఒక గొప్ప నాయకుడు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారే కావాలని ఎంతోమంది పేదలు అనుకుంటున్నారు. సో ఆ దిశగా ఆలోచించి వీలైతే కూటమి టార్గెట్గా మీరు ఎన్ని రాజకీయాలైనా చేయండి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసి మాత్రం రాజకీయాలు చేస్తే చాలా దెబ్బతింటారు. అది 11 సీట్ల నుంచి 1 సీటుకైనా రావచ్చు, 1 సీటు నుంచి 0కైనా పడిపోవచ్చు. టేక్ కేర్, తస్మాస్ జాగ్రత్త. నా పేరు వారణాసి సూర్య, మీరు ఎప్పుడూ చూడని జనసైనికుడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.